లేదండి. దాంట్లో థమ్స్అప్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఏముండదు, కాఫీ ఇంకా షుగర్ ఉంటుంది అంతే. ఆ రెండింటి వల్ల ఆరోగ్యంకి హాని. ప్లస్ ఇంకా చల్లగా తాగుతాం. ఆ చల్లగా తాగడం వల్ల గొంతులో ఉన్న మొత్తం ట్రాక్ మొత్తం చల్లగా అయిపోయి ఇన్ఫెక్షన్స్కి జలుబు రావడానికి ఆస్కారం పెరుగుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ అయినా లిమిట్లో తీసుకుంటే దానివల్ల నష్టం జరిగేది ఏమి ఉండదండి. దాంతోపాటు కలిపి తీసుకుని వాడితేనే ప్రాబ్లం. నాన్ వెజ్తో పాటు కూల్ డ్రింక్ తాగడం కానీ, నాన్ వెజ్ కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, వాటి వల్ల సమస్య ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ అనేది ఆ ప్రోటీన్ అనేది నార్మల్ వ్యక్తికి కావాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఏ రూపం, చికెన్ కానీ లేకపోతే ఎగ్ రూపం, ఫిష్ రూపం మినిమం అమౌంట్ తీసుకోవాలి. అది తీసుకోవాల్సిందే, కానీ ఏదైనా లిమిట్లో తీసుకుంటేనే మంచిది. కూల్ డ్రింక్స్ మాత్రం 100% మంచిది కాదు. దాని ప్లేస్లో ఇంట్లో వేసుకుని నిమ్మరసం తాగొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, లేకుంటే దానికన్నా పెట్టిన కోకోనట్ వాటర్ ఫ్రెష్ తాగొచ్చు. కూల్ డ్రింక్ కన్నా మంచి ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా కూల్ డ్రింక్ అనేది ఏ సీజన్లో మంచిది కాదు, చలికాలమే కాకుండా ఏ సీజన్లో మంచిది కాదు. దానిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అటు హార్ట్కి కానీ, టికెట్ కానీ, షుగర్ పేషెంట్స్కి షుగర్ పెరగడం వల్ల కానీ ఏ విధంగా చూసుకున్నా నష్టం కూల్ డ్రింక్.